మన కోరమండల్ హాస్పిటల్ ఫిబ్రవరి 9న స్టార్ట్ అయింది 2021లో. అప్పటి నుంచి కంటిన్యూస్గా ఈవెన్ ఇన్ కోవిడ్లో కూడా మనం సర్వీసెస్ కంటిన్యూస్గా ఇస్తున్నాము. ఫస్ట్ మనకి ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్న షుగర్కి, బీపీకి, కిడ్నీ ఇబ్బందులకి, గుండె ఇబ్బందులకి అన్నిటికీ సంబంధించి జనరల్ మెడిసిన్ ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ గారు మన దగ్గర కంటిన్యూస్గా ఉంటున్నారు. దాంతోపాటు ఆడవాళ్ళ ఇబ్బందులకి గైనకాలజిస్ట్ మన దగ్గర ఉంటున్నారు. ఆఫ్థమాలజీ అనేది మనం ఎప్పటి నుంచో కోరమండల్ హాస్పిటల్ ముందు నుంచి కోరమండల్ ప్లాంట్ ఎప్పుడు సిఎస్ఆర్ చేసినా మనం ఇయర్లీ దగ్గరగా 2000-3000 మందికి కంటి కెటరాక్ట్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నాం. దానికోసం కూడా ఇక్కడ మనకి కంటికి సంబంధించిన ఒక కన్సల్టేషన్ రూమ్ కానీ డాక్టర్ సర్వీసెస్ కానీ మన దగ్గర అవైలబిలిటీ ఉంటున్నాయి. మన రక్త పరీక్షలకు వచ్చేస్తే షుగర్కి కానీ, కిడ్నీకి సంబంధించినవి కానీ, లివర్కి సంబంధించినవి కానీ, థైరాయిడ్ పరీక్షలు కానీ, ప్రెగ్నెన్సీ రాని ఆడవాళ్ళకి హార్మోన్ అనాలిసిస్లు కానీ మన దగ్గర కంటిన్యూస్గా అవైలబిలిటీ ఉంటున్నాయి. మన దగ్గర రేడియాలజిస్ట్ అవైలబిలిటీ ఉన్నారండి. రేడియాలజిస్ట్ అల్ట్రాసౌండ్కి కానీ, ఎక్స్రే కానీ, సిటీ స్కాన్ మన దగ్గర కాకినాడలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మనం స్టార్ట్ చేసాము. 32 స్లైస్ ట్రూ సిటీ ఒకటి స్టార్ట్ చేసాము సిమెన్స్ మంది. ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ, ఇమేజింగ్ రేడియాలజీ ఫెసిలిటీస్ కానీ, ఫార్మసీ కానీ 1/3 ఆఫ్ కాస్ట్ అవైలబిలిటీ మనం ఇవ్వడం జరుగుతుంది. రోజుకి 40 మంది 35 మంది వచ్చేవాళ్ళండి. ఈరోజు అదే యావరేజ్ మనకు వచ్చేసరికి 252 ఉందండి. మెయిన్ రీజన్ నాకు తెలిసిన బట్టి 20% ఇక్కడ డాక్టర్లు ఇక్కడ మెయింటెనెన్స్ బట్టే వస్తున్నారని నేను ఎక్కువగా నమ్ముతున్నాను. నెక్స్ట్ మెడిసిన్స్ బాగా లో కాస్ట్ ఇవ్వడం వల్ల అండి. మెయిన్ బయట ఇదే టెస్ట్లో ఇక్కడికి వస్తే 200 తగ్గుతుంది, బయట 2000 అవుతుందండి. నాది హార్ట్ ప్రాబ్లం అండి. అంటే ఏ ప్రాబ్లం వచ్చినా మేము ఇక్కడికి వస్తాం. చాలా రెస్పాన్స్ చాలా బాగుంటుందండి. ఇక్కడ ఫాస్ట్గా అవుద్దండి. ఇప్పుడు జనరల్ హాస్పిటల్కి వెళ్తే ఉదయం వెళ్తే ఈవినింగ్ దాకా అవుద్దో లేదో, ఆ టెస్టులు బేగా వస్తాయో లేదో అన్నది కూడా ఒక కారణం అండి. ఇక్కడ అలా కాదండి, ఒక 2-3 అవర్స్లో ఇక్కడ మనకి టెస్ట్లో అవైలబుల్గా వచ్చేస్తాయండి. మా పేరెంట్స్ కూడా తీసుకొచ్చి నేను చూపించానండి ఐకి. అన్నీ బాగానే ఉన్నాయండి. అంటే ఫర్దర్గా యాక్సిడెంట్లు కూడా చిన్న మేజర్ యాక్సిడెంట్లు కూడా చూస్తున్నారండి ఇక్కడ. మెయిన్ అసెట్ మనకేంటంటే ఫార్మసీ. కోవిడ్లో ఆర్థికంగా నలిగిపోయి హెల్త్ సపోర్ట్ చేసుకోలేక ఇబ్బంది పడే వాళ్ళకి ఒక వరంలా మారిందండి. మంత్లీ ఖర్చు 500-600కి అయిపోతుంది. షుగర్ కానీ, బీపీ కానీ, ఎప్పుడో గుండె ఇబ్బందులుండి గుండెకి మందులు వాడే వాళ్ళకి కానీ, కిడ్నీ ఇబ్బందులకు కానీ, గర్భిణీ కోసం ట్రై చేసే ఆడవాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి కానీ మన దగ్గర తక్కువ ఖర్చుకి అయిపోతున్నాయండి. ఇంచుమించు మన ప్లాన్ ఏంటంటే సింగిల్ స్టాప్ సొల్యూషన్గా మనం చేస్తున్నామండి. అంటే ఒకసారి పేషెంట్ వచ్చాక వాళ్ళకి కావాల్సిన బ్లడ్ టెస్టులు కానీ, సిటీ స్కాన్లు కానీ, ఎక్స్రేలు కానీ, ఈసీజీలు కానీ, గుండె స్కానింగ్లు కానీ, 2D ఎకో కూడా మన దగ్గర ఉందండి. గుండె స్కానింగ్లు కానీ పేషెంట్ ఇక్కడికి వచ్చాక కంప్లీట్ ఆరోగ్యంతో వెళ్ళిపోయేలాగా మనం చూస్తున్నామండి. రిజిస్ట్రేషన్ ఫీజు ఒక్కటే మనం ఛార్జ్ చేస్తాం, అది 10 రూపాయలు మాత్రమే. ఆ రిజిస్ట్రేషన్ ఛార్జ్ వారం వరకు అన్ని ఫెసిలిటీస్ వాడుకునేలాగా మన దగ్గర ఇన్కార్పొరేట్ చేశారండి. ఐపీకి వెళ్ళాల్సిన ఇది ఉందండి. నెక్స్ట్ అంటే ఇన్పేషెంట్ ఆపరేషన్ థియేటర్లు కానీ, ఆర్థోపెడిక్స్ కానీ, కంటికి సంబంధించిన ఆపరేషన్లు కానీ మన దగ్గర అయిపోయేలాగే మనం ప్లాన్ చేస్తున్నాం. ఇది ఆల్రెడీ అవేర్నెస్ తెలుస్తుంది జనాలకి. ఏదొచ్చినా కోరమండల్ హాస్పిటలే చెయ్యాలి, కోరమండల్లోనే మాకు సెట్ అవుతుంది. అలా అలవాటు పడిన వాళ్ళు 180 మంది ఉన్నారండి. దే ఆర్ లాట్ థ్యాంక్ఫుల్ టు ది ఏఎంఎం ఫౌండేషన్ అండ్ కోరమండల్ అండి.